1996, 1997 లో పుట్టిన తెలుగు తెలంగాణ యువత మీ లైఫ్ లో ఉన్న క్రిస్లు టర్న్లు ఇంకెవరి లైఫ్ లో అయినా ఉంటాయా సార్? ఎందుకంటే నేను కూడా అదే బ్యాచ్ కి సంబంధించింది. మన దరిద్రం ఏంటంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు బాగా సెటిల్ అయినారు, మనకన్నా తర్వాత పుట్టిన వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. అసలు మా స్టోరీ ఏంటని ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, మేము కానీ పక్కింట్లో బిర్యానీ నేలపై వాలింది, కుక్కొచ్చి నగ్గింది. సే 7th బోర్డ్ స్టేట్ బోర్డ్ తీసేసారంట. అమ్మో 10th క్లాస్ చదువుకోవాలి. ఏంటి ఈ రోజు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏ బంధు చెయ్యట్లేదు? ఈరోజు తెలంగాణనా ఆంధ్రానా ఏదైతే ఏంటిలే, మనకు హాలిడే వస్తే అదే చాలు. మార్క్స్ తీసేసి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టారంట. సో మనం కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని లైట్గా చదువుకోవచ్చు. ఎంపీసీయా బైపీసీయా? బైపీసీ అయితే మ్యాథ్స్ ఉండదు, బైపీసీయే తీసుకుందాం. అమ్మో డాక్టర్ అంటే 6, 7 ఇన్నేళ్ళు ఎవరు చెప్తారు. ఎంపీసీ 7th, 10th ఎట్లానో తప్పించుకున్నాం, ఇప్పుడైనా బాగా చదువుకోవాలి. అమ్మో ఏంటి ఎంసెట్టా, నీటా ఎంసెట్టా? ఏం చదవాలరా? ఎంసెట్ నీటు ఎంసెట్. రిజల్ట్స్ వచ్చాయి. నాకు వచ్చిన ర్యాంకుతో ఒక హీరో హోండా స్ప్లెండర్, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కొనుక్కోవచ్చు. అలా మ్యాథ్స్ ఉండగానో లేదా మమ్మీ డాడీ చెప్పారనో అలా ఏదో ఒక డిగ్రీ తీసుకుని మొత్తానికి చచ్చి చెడి ఏదో ఒకటి చేసి గ్రాడ్యుయేట్ అయ్యాం. అమ్మయ్యా, ఇప్పుడన్నా అట్లీస్ట్ డబ్బులు సంపాదించి మమ్మీ డాడీకి మంచి గిఫ్ట్లు, వాళ్ళని ట్రిప్పులు అన్ని తీసుకెళ్ళి. पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. అది గైస్ మన పరిస్థితి. సర్లే కోవిడ్ దెబ్బ నుంచి కొంచెం కోలుకుని జాబ్లు ఎత్తుకుందాం, సెటిల్ అయిదాం అనుకుంటే మార్కెట్ డౌన్ అంటారు, రీసెషన్ అంటారు. ఇప్పుడేమో మళ్ళీ హ్యాంటా వైరస్ అని స్టార్ట్ చేసిండ్రు. ఇంకేమైపోవాలరా మనం? డబ్బులు సంపాదిద్దాం, మమ్మీ డాడీకి ఇద్దాం అనుకున్న స్టేజ్ నుండి ఇంకా 30 ఏళ్ళు దగ్గర పడుతున్నా సరే, అమ్మ ఒక 100 రూపాయలు జీపే చేయవా, నాన్న ఒక 500 జీపే చేయవా అన్న స్టేజ్ లోనే ఉన్నాం. ఒకటా రెండా కెరియర్ ప్రాబ్లమ్స్, జాబ్ టెన్షన్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇన్ని ఉండగా వాళ్ళ పెద్దపేరాలు మనం వస్తామా? మన పెద్దపేరాలు స్టార్ట్ చేసి ఎవరో ఒకటిని కానీ మన లైఫ్ లోకి తెచ్చుకుని వాళ్ళు క్రియేట్ చేసిన డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటన్నిటిలో మునిగి తేలి ఒక్కటారా మన లైఫ్ కి? దేవుడా, ఏదో మా పార్టీకి మేము చచ్చి చెడి అన్ని చేసుకుంటున్నాం కదా. కొత్తగా ఈ రిసెషన్లు, మార్కెట్ డౌన్లు, జాబులు పోవడాలు, అసలు జాబులే రాకపోవడాలు, ఇన్ని ట్విస్టులు ఎందుకు స్వామి? కొంచెమన్నా మా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కదా. కెరియర్ స్ట్రెస్ ఒక తలనొప్పి అయితే 30 ఏళ్ళు దగ్గర పడుతున్నాయని పెళ్లి స్ట్రెస్ ఇంకొకటి. దీనికి తోడు పొట్ట బట్ట ఇట్లాంటి తెల్ల జుట్టు లాంటి ప్రాబ్లమ్స్ అడిషనల్ అన్నమాట. మనకు కూడా మంచి స్ట్రెస్లు వస్తాయి గైస్, వస్తాయి, రావాలి. ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్. మరి మీరు? అదే చిన్నప్పటి స్ట్రగ్లింగ్ అండి. స్ట్రగ్లింగ్ సార్. సో మీకు తెలిసిన స్ట్రగ్లర్స్ ఆఫ్ 1996, 1997 బ్యాచ్ వాళ్ళని కింద ట్యాగ్ చేసేయండి. ఈ వీడియో వాళ్ళకి ఫాస్ట్ గా ఫార్వర్డ్. వీడియో నచ్చితే నచ్చకపోయినా సరే లైక్, షేర్, సబ్స్క్రైబ్.